చాలా మందికి యూత్ పట్ల ఒక కమిట్మెంట్తో ఉన్నారు అధ్యక్ష. మీతో సైతం మొదలుకొని మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా ఓపెన్ అడ్రస్లో మాట్లాడతారు అధ్యక్ష. యూత్ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్ అనేటువంటిది. మరి అదే రకంగా మా గవర్నమెంట్ కమిటెడ్గా ఉంది. ఏపీపీఎస్సీని యూపీపీఎస్సీ లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే పకడ్బందీగా జరిగింది. వీళ్ళ హయాంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అదొక పోలీసు రాజ్యంగా మార్చేశారు. బంధువుల్ని తీసుకొచ్చేసి కమిటీ మెంబర్లుగా వేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. సభ్యులు చెప్పినటువంటివి బహుశా లిమిటేషన్ నుండి చాలా తక్కువ మాట్లాడగలుగుతున్నారు అనుకుంటున్నా అధ్యక్ష. సభ్యుల ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్థమైంది. దాని పట్ల ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం. వచ్చిన వెంటనే తప్పకుండా తదుపరి ప్రణాళికని సభ ముందు పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కాదు మీరు టైము అబ్జర్వ్ చేయండి కొంచెం. మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, డిజిటల్ ఎవాల్యుయేషన్ తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగకముందే ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. దాన్ని తొక్కిపెట్టి కోర్టుకి తప్పుడు సమాచారం, తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు సమాచారం అధికారులు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది. డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగకముందే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎంపిక కావడం లేదని అక్కడి నుంచి అన్ని విధానాలు కూడా మార్చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అధ్యక్ష. కోర్టు ముందు కూడా తప్పుడు సమాచారాన్ని ఉంచారు. ప్రభుత్వం మీద దగ్గర సమగ్రమైన సమాచారం ఉంటుంది కాబట్టి సీనియర్ అధికారులు, దీనిలో ఉన్నత స్థాయి డీజీలుగా చేసిన వ్యక్తులు, డీజీల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము కోరేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర గారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి, దాంట్లో అనుమానం లేదు. అంటే సార్ మీ అందరినీ సభ్యులందరూ రిక్వెస్ట్ చేసేది మనం 10 o'clock కల్లా క్వశ్చన్ అవర్ పూర్తి చేయాలి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం పాస్ ఆన్ చేసాం. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇప్పటికే 10:30 అయ్యింది. ఇప్పటి నుంచి మనం సింగిల్ సప్లిమెంటరీ ఇస్తాను నేను. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 57 పురపాలక శాఖ మోషన్.